సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు ముదిరిపోతోంది. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ కు వెళ్లారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కోవర్ట్లుగా పనిచేస్తున్నారని పూజల హరికృష్ణ వర్గం ఆరోపిస్తోంది. గాంధీ భవన్ లో ముగ్గురు నేతలపై ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే నిన్న నర్సారెడ్డి పూజల హరికృష్ణకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇద్దరు నేతలకు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ కు వెళ్లారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కోవర్ట్లుగా పనిచేస్తున్నారని పూజల హరికృష్ణ వర్గం ఆరోపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మళ్ళీ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో రోజు రోజుకు వర్గపోర్ అయితే ముదురుతుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. అయితే ఈ సందర్భంలోనే మరో వ్యక్తి తెర మీదకి వచ్చాడు. పూజల హరికృష్ణ పేరు సిద్దిపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పూజల హరికృష్ణ కూడా నర్సారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశాడు. గత ఎన్నికల్లో అతను అసలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదంటూ కూడా నిన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇవ్వడంతో మాత్రం నిన్న ఇద్దరికి కూడా ఇటు నర్సారెడ్డికి అలాగే పూజల హరికృష్ణకి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే సందర్భంలో పూజల హరికృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. నర్సారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోర్టుగా పనిచేస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని వెంటబెట్టుకుని కోర్టు రాజకీయాలు చేస్తున్నాడు. అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా గాంధీ భవన్ కి అయితే వెళ్లారు. నల్ని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.